మరి ఎట్లా నడవాలి? రేపటి రోజున కార్మికునికి రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికునికి వారానికి 3 రోజులు ఇంట్లో వండమంటే యాడికెళ్ళి నడుస్తుంది? అందుకే కేసీఆర్ గారు మన భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు. సంవత్సరానికి 40,000 కోట్లు తీసుకొచ్చి మనకు అవసరం, భవిష్యత్తుకు అవసరం ఉన్న ఒక్కొక్కటి కట్టిండు. అది కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, సీతారామ కావచ్చు, దామెరచర్ల విద్యుత్ కేంద్రం కావచ్చు, యాదాద్రి గుడి కావచ్చు, 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు కావచ్చు, 2,600 రైతు వేదికలు కావచ్చు, 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసుడు కావచ్చు. ఇట్లా ఒక్కొక్కటిగా కేసీఆర్ గారు మన భవిష్యత్తు కోసం 10 ఏళ్లలో మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిండు. నేను ఒక్క మాట అడుగుతున్నా సోదరులారా, ఇవాళ జీతాలకు పైసలు లేవని చెప్పే సన్నాసులు, ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల మీరు ఖచ్చితంగా. ఏం అడగాలి? 10 ఏళ్ళు మరి మీరు లేరా అసెంబ్లీలో? 10 ఏళ్ళు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా? 10 ఏళ్ళు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా? ఇంకొకటి నాకు తెలియక అడుగుతా, లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా, లగ్గం అయిపోయినాక చెప్తారా? ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా, ఆడ ఏమున్నది పరిస్థితి, అవతల అత్తగారింటికి పిల్లనిస్తున్నాం, కొత్తింటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ, ఏం సంగతి, ఏమున్నది ఏం లేదు చూసుకుంటామా లేదా? దీన్ని చూసుకొని చేస్తాం. మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు, ఈ అభయహస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు, ఆ రోజు సోయి లేదా? ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క ఓ టీవీ చర్చలా? మాకు మొత్తం తెలుసండి, 50 ఏళ్ళు దేశాన్ని నడిపిన వాళ్ళం, మాకు తెలియలేదా, మాకు లెక్క తెలియదా, 5 సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. 5 సార్లు మంత్రులు ఎంపీలైన వాళ్ళం, మాకు అన్నిరికే సంపద సృష్టించుడు తెలుసు, మా కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది, అన్నీ చేసి చూపెడతాం 100 రోజుల్లో అని మాట్లాడిందా లేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ మా దేవన్న చెప్తున్నాడు, రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు 8,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు, వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతలేవు. కోర్టుకు పోతున్నారు ఒకరు పోతే కోర్టు ఒక్కొక్కలకు రిలీఫ్ ఇస్తుంది. డిఏలు 5 ఉంటే ఒకటి ఇచ్చిండ్రు. పిఆర్సీ దిక్కు కూడా లేదు, పిఆర్సీ చూసుడు లేదు, మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నారు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఎప్పుడైనా మనం చూడాల్సింది ఆస్తులు అప్పులు 2 చూడాలి. ఆనాడు మీరు అప్పచెప్పినాడు బడ్జెట్ ఎంత, ఈరోజు ఎంత, ఆ రోజు అప్పు ఎంత, ఈరోజు ఎంత. సంవత్సరానికి కేసీఆర్ 40,000 కోట్లు అప్పు చేస్తే గిన్ని పనులు చేసిండు. రేవంత్ రెడ్డిని మీరు అడగాలి, ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా? 1,40,000 కోట్లు. 1,40,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే, ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,40,000 కోట్లు. సరే, మరి కేసీఆర్ ఏం చేసిండంటే, నేను జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్న మత్సనాచారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక కొత్త పైప్ లైన్ వేసినావా? కొత్త కాలువ తవ్వినవా? ఒక్క పోని రైతు బంధు పెంచినవా? ఒక కార్మికునికి లాభం చేసినవా? ఒక ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా? చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా? మరి ఏం బీకినావు 1 ఇయర్లో? 7కి వెళ్ళిపోయినాయి. మరి 1,40,000 కోట్లు అడవేని. మనం అడగవలసింది గిది. కేసీఆర్ సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, రోడ్లు మంచిగా చేసిండు, తాగునీరు ఇచ్చిండు, బ్రహ్మాండంగా సంక్షేమం చేసిండు, కార్మికులను కర్షకులను అందరినీ మంచిగా చూసుకున్నాడు, ఆఖరి గుళ్ళను కూడా యాదగిరి గుట్ట లెక్క మంచిగా చేసిండు. నువ్వు మరి ఒక సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకే తెలియదు. ఒకటి మాత్రం చేసిండు, ఒకటి మాత్రం నిజాయితీగా చేసిండు, ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసిండు. 1,40,000 కోట్లు మనకు వస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల కోట్ల రూపాయలు సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా, ఆ పని చేస్తాడు. అందుకే ఇవాళ ఒక తీర్మానం చేద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం. మీరు ఒక్కరుగా లేరు, బహుముఖంగా కార్మిక విభాగం అంటే ఎన్నో అంకాలుగా ఎన్నో భాగాలుగా ఉన్నది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జనవరి 20 తారీఖు నాడు మనకు మేడే ఉన్నది ముంగట, 1 మే డే. నా రిక్వెస్ట్ రాంబాబు అన్నతో, ముందుగా మనం ఏం చేద్దామంటే, మీరు ఇవాళ క్యాలెండర్ తీస్తున్నారు కానీ ఈ క్యాలెండర్ ఉత్త క్యాలెండర్ తేదీలు చెప్పి తారీఖులు చెప్పే క్యాలెండర్ కావద్దు, ఇది పోరాటాలు చేసే క్యాలెండర్ కావాలి. ఏ నెలలో ఏ పోరాటం చేస్తామో చెప్పే క్యాలెండర్ కావాలి. నేను మిమ్మల్ని కోరేది, దయచేసి ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చిండ్రు, ఏం చెప్పిండ్రు? ఆటో వాళ్ళని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం అన్నారు. ఇవాళ ఎక్కడ దాన్నాలో అక్కడ దన్నిండ్రు. ఇవాళ మొత్తం ఓఆర్ఆర్ అవతల తంతే ఓఆర్ఆర్ అవతల వాడాలన్నట.
ఓఆర్ఆర్ లోపల ఉండొద్దట, ఇక మీరు బతకద్దట. 100 మంది చచ్చినా సరే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నడవాలన్నట తప్ప ఆటోలకు బతుకు తెరువు లేకుండా చేస్తాడు. 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు, బోర్డు అన్నాడు, ఇంకేందో అన్నాడు. ఇప్పటివరకు ఏది గతి లేదు. నేను మా రాంబాబు అన్నతో రిక్వెస్ట్ చేసేది, మా బీఆర్టీ రూప్ సింగ్ గారితో మిగతా మిత్రులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మే 1 లోపల 15 రోజులకు ఒక ప్రోగ్రాం తీసుకోండి. 15 రోజులకు ఒక ప్రోగ్రాం, ఆటో డ్రైవర్లు ఒక ప్రోగ్రాం. రెండోది గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇళ్ళలో కూర్చొని స్విగ్గీ బటన్ వత్తంగానే స్విగ్గీలో ఇవాళ మీ పిల్లలకి ఎరికే ఒక బటన్ వత్తంగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది. జెప్టో అని కొట్టంగానే వాళ్ళు ఇంటికి వాడు తెచ్చి మీరు కూరగాయలంటే కూరగాయలు, మీరు ఏం మర్చిపోతే కదా వెంటనే తెచ్చిస్తాను. జొమాటో, ఇంకేమేం పాడనే వస్తుంది నాకు తెలియదు, నా ఫోన్లో లేవు. మా పిల్లలకి ఎరికే అగో అదేదో ఉన్నాయట, డన్జో గిన్జో ఏమి ఉన్నాయట. అందులో ఒకరిద్దరు లేరు, నేను చెప్పే చిన్న ముచ్చట కాదు. అందులో ఎంతమంది ఉంటారు ఎరికే అటువంటి పిల్లలు చదువుకున్న వాళ్ళు 4.5 లక్షల మంది ఉన్నారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాంబాబు అన్నను, మా నగేష్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే తెలంగాణ భవన్లో. ఎందుకంటే నాకు యాదుకుంది, ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నా, ఈసారి అధికారంలోకి రాగానే చేద్దాం తమ్మి, వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్కు ప్లాట్ఫామ్ వర్కర్స్కి అని నేను చెప్పిన. వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి మేము వస్తూనే ఉన్నాం రాగానే తెల్లారే చేస్తామన్నారు. మరి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయా, రాహుల్ గాంధీ లేడు, ఇందిరాగాంధీ లేదు, సోనియా గాంధీ లేదు, ఎవడు పత్తలేడు. అందుకే నేను అనేది, ఆ రాహుల్ గాంధీ గారికి యాద్ చేయాలంటే మనమే ముంగట పడాలి, మనమే గిగ్ వర్కర్స్ను ఇదే భవన్లో మొదలు మీటింగ్ పెట్టాలి. మే 1 లోపల బడ్జెట్ పెట్టేది ఉంటుంది. ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్లో పెట్టాలి. ఆటోదైనా గిగ్ వర్కర్స్దైనా ఇద్దరి అంశం కూడా బడ్జెట్లో పెట్టాలి. లేకపోతే కౌన్సిల్లో మసునాచారి గారి నాయకత్వంలో, శాసనసభలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి కొట్లాడతాం మీకోసం. అట్లాగే బడ్జెట్లో పెట్టడమే కాదు, మే 1 కార్మిక దినోత్సవం వరకు ఖచ్చితంగా అమలు కూడా జరగాలి, మీకు న్యాయం జరగాలి, దానికి తగ్గ విధంగా కార్యాచరణ రూపొందించాలి. నేను మీతో కోరేది ఏంటంటే, 2 తీసుకుందాం. ఎక్కదొక్క తీసుకుంటే కూడా ఇమ్మీడియట్గా పని కాదు. ఆటో డ్రైవర్లకు తీసుకుందాం, ఆటో సంక్షేమ బోర్డు